కాంగ్రెస్ 7 నుంచి 8, బీఆర్ఎస్ 2 స్థానాలని బీజేపీ దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి మా సర్వేలో తేలింది. ఇక అక్కడి నుంచి పరకాల మొత్తం 22 వార్డులుంటే 6 నుంచి 8 కాంగ్రెస్, 11 నుంచి 12 బీఆర్ఎస్, 2 నుంచి 4 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవచ్చు అనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. ఇక ములుగు మొత్తం 20 స్థానాలు ఉంటాయి, అంటే 20 వార్డులు ఉంటాయి. అక్కడ 8 నుంచి 10 కాంగ్రెస్, 7 నుంచి 9 బీఆర్ఎస్, ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో తేలింది. ఇక అక్కడి నుంచి ములుగు గురించి మాట్లాడుకున్నాం. భూపాలపల్లిలో మొత్తం 30 వార్డులు ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కాస్త టఫ్ ఫైట్ అనేది చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తోంది. అఫ్ కోర్స్ నర్సంపేట గురించి మాట్లాడుకున్నప్పుడు అంతగా మనకు కనిపించకపోయినప్పటికీ ఇక్కడ మాత్రం ఉంది. ఎందుకంటే 10 నుంచి 12 స్థానాన్ని కాంగ్రెస్, 13 నుంచి 17 స్థానాన్ని బీఆర్ఎస్, 5 నుంచి 6 స్థానాన్ని బీజేపీ, సిపిఎం 1, సిపిఐ 1 దక్కించుకునే అవకాశం ఉందనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. సచిన్, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వరంగల్ అనేది కాంగ్రెస్కి కంచుకోటగా ఉంది ప్రస్తుతం. అక్కడ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 2 మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఇప్పుడు చూస్తే కొద్దిగా బీఆర్ఎస్ పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది. 4 స్థానాల్లో బీఆర్ఎస్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తే నర్సంపేట అయితే స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యం ఉన్నప్పుడు చూస్తున్నాం మనం. ఇక్కడ చూస్తే వర్ధన్నపేటలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ చాలా స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుంది మనకు. ఇక్కడ కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ 7 నుంచి 8 స్థానాల్లో గెలవబోతున్నట్టు మన సర్వే చెప్తోంది. ఇంకొకటి కూడా పరకాలలో కూడా 22 వార్డులు ఉన్నాయి. అక్కడ 12 అక్కడ మ్యాజిక్ ఫిగర్ అయితే దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చింది బీఆర్ఎస్. 11 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే భూపాలపల్లి కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నా కూడా బీఆర్ఎస్ ఆధిక్యత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ 10 నుంచి 12 అయితే బీఆర్ఎస్ 13 నుంచి 15 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ చివరికి చైర్మన్ పోస్ట్ ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పటికీ కూడా చాలా ఒక ఉత్కంఠ రేకెత్తించే విషయం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్కు అలయన్స్గా ఉన్న సిపిఎం, సిపిఐ ఆల్రెడీ 2 సీట్లు గెలుచుకొని ఉన్నారు ఏకగ్రీవంగా. అయినా కూడా అక్కడ బీఆర్ఎస్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ మన దగ్గర ఉన్న నంబర్స్ని బట్టి చూస్తే అక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినప్పుడు మనకి జనగామలో 30 వార్డ్స్ ఉన్నాయి. 30 వార్డులు అంటే అక్కడ 16 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అయితే ఒకసారి బీఆర్ఎస్ నంబర్ చూస్తే 17 నుంచి 18 వరకు ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి బీఆర్ఎస్ వార్డులు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ నుంచి స్పష్టమైన పోటీ అయితే ఉంది 12 నుంచి 13. అయినా కూడా 17 నుంచి 18 అన్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఆల్ రైట్, సో జనగామ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్లేట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరిన్ని మున్సిపాలిటీలు స్టేషన్ ఘన్పూర్ 18 వార్డులు ఉంటే అక్కడ 11 నుంచి 12 స్థానాలని కాంగ్రెస్, ఇక అలాగే బీఆర్ఎస్ 5 నుంచి 7 స్థానాలని, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో తేలింది. అండ్ ఇతరులు కూడా 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందనేది అర్థమవుతోంది. ఇక అక్కడి నుంచి తొర్రూరు మొత్తం 16 వార్డులు ఉంటే 9 నుంచి 10 కాంగ్రెస్, 5 నుంచి 6 బీఆర్ఎస్, 1 స్థానాన్ని ఇతరులు కావచ్చు, లేకపోతే బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. ఇక కేసముద్రం మొత్తం 16 వార్డులు ఉంటే ఇక్కడ 11 నుంచి 12 స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలాగే 3 నుంచి 4 స్థానాన్ని బీఆర్ఎస్, 1 నుంచి 2 స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందనేది ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. డోర్నకల్లో 15 వార్డులు ఉంటే 10 నుంచి 11 కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 4 నుంచి 5 బీఆర్ఎస్, 1 స్థానాన్ని బీజేపీ, అలాగే ఇతరులు కూడా 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి మా సర్వేలో తేలింది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మరిపేటలో 15 వార్డులు ఉంటే 9 నుంచి 10 కాంగ్రెస్, 4 నుంచి 6 బీఆర్ఎస్, 2 నుంచి 3 భారతీయ జనతా పార్టీ, ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. ఇక అలాగే మహబూబాబాద్ ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉంటాయి. 36 వార్డులు 24 నుంచి 25 కాంగ్రెస్, 8 నుంచి 10 బీఆర్ఎస్, 3 నుంచి 4 బీజేపీ, ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందనేది ఇక్కడ తేలిన అంశం. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మోడీ గారు. ఓకే, ఒక్కసారి నేను నేరుగా వరంగల్ వెళ్ళిపోదాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ వెంకటరత్నం గారికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, వరంగల్లో ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ కాంగ్రెస్కి కాస్త ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా, అండ్ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చేయడం జరుగుతోంది పార్టీలకు సంబంధించి?
సచిన్, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి మాత్రం ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే మాత్రం గతంలో బీఆర్ఎస్ మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ములుగు అలాగే కే సముద్రం రెండు మున్సిపల్ కి సంబంధించినటువంటి కొత్తగా మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. అంటే మొత్తం గతంలో 10 ఉంటే తర్వాత ప్రస్తుతానికి 2 యాడ్ అయిన తర్వాత మొత్తం 12 మున్సిపాలిటీ ఎన్నికలు జరగనుండగా మొత్తం 260 అంటే మున్సిపల్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం అంటే కౌన్సిల్ వార్డుకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికైతే 1077 మంది ఇక్కడ బరిలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క వరంగల్ తో పాటు ఇక్కడ మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తే ఇక్కడ గ్రేటర్ వరంగల్ కి సంబంధించి మాత్రం ఈసారి జరగడం లేదు. ఎందుకంటే మే వరకు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అది జూన్ లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపల్ కి సంబంధించి ఇక్కడ 12 మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి మనం పరిశీలిద్దాం. ప్రస్తుతానికైతే నర్సంపేటలో 30 మున్సిపల్ స్థానాలకు అంటే మున్సిపల్ వార్డుకి కౌన్సిల్ వార్డుకు ఎన్నికలు జరగనుండగా ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ 50-50 అంటే పోటాపోటీగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏదేమైనప్పుడు అధికారం ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా తన రాజకీయ చిత్రంతో ఉపయోగించడంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ మంత్రి కేటీఆర్ ను మాజీ మంత్రి కేటీఆర్ ను అలాగే ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఇక్కడ హేమలు రంగులు దించి గెలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ కాంగ్రెస్ ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ ఆఫీషియో కూడా కీలకంగా ఉంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే తర్వాత భూపాలపల్లిలో కూడా 30 మొత్తం మున్సిపల్ కౌన్సిల్ వార్డుకు జరగనుండగా ఇక్కడ కాంగ్రెస్ 10 నుండి 12 గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా 13 నుండి 15 గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ భూపాలపల్లి అంటే ఇక్కడ ఆసక్తికరంగా మారేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ అలాగే పోటాపోటీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ బీజేపీ కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఇండిపెండెంట్ కూడా కీలకమయ్యేటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఈసారి గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం కొంత బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే జనగామ కూడా ఇక్కడ ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి కూడా తన రాజకీయ చిత్రతను ఉపయోగించి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా తన క్రియాశీలకమైనటువంటి అంటే పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ మీదనే అంచనాలు కూడా నెలకొంటున్నాయి. గ్రామ పంచాయతీలకు అలాగే మున్సిపల్ కి సంబంధించినటువంటి పోరును కనుక పరిశీలిస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం 30 మున్సిపల్ వార్డు కౌన్సిల్ కు ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ మాత్రం 10 నుండి 15 వరకు ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే కాంగ్రెస్ కు పట్టుకొమ్మగా ఉన్నటువంటి టౌన్ లో మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ కూడా నువ్వా నేనా అన్నట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఆధిపత్యం ప్రదర్శించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో బీజేపీ కూడా ఒక 2 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సిపిఎం కూడా 2 స్థానాలు గెలుచుకోగా ఇతరులు కూడా ఒక 2 స్థానాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ జనగామలో ఆధిపత్యం ప్రదర్శించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఇది ఇంకా ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు అలాగే కాంగ్రెస్ కు ఇక్కడ ఆసక్తికర పోరున్నటువంటి నేపథ్యంలో రెబల్ బెడద అనేది కాంగ్రెస్ ను పట్టి పీడిస్తుంది. ఇక్కడ కడియం శ్రీహరికి ఒక అసమ్మతి సెగ తగులుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రెబల్స్ అనేటువంటి వాళ్ళు ఉండకుండా చూడాలన్నటువంటి ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి కూడా మంత్రాలు కూడా ఫలించాయని అనుకోవచ్చు. ఇక్కడ ఇందిరా వర్గ కాంగ్రెస్ అలాగే కడియం కాంగ్రెస్ అన్నటువంటి రెండింటి నేపథ్యంలో కాంగ్రెస్ కు ఒక విధంగా గట్టి పోటీ ఎదురయ్యేటువంటి అవకాశం బీఆర్ఎస్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ కూడా రెబల్స్ బెడద తప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కొంత సంయమనం పాటించి రెబల్స్ బెడద లేకుండా చూసుకున్నారన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన ఆధిపత్యం ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే దిశలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తొర్రూరు ఇక్కడ కూడా మొత్తం పాలకుర్తి నియోజకవర్గం చూసినట్టయితే ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గము మహబూబాబాద్ జిల్లా ఇక్కడ ఝాన్సీ రెడ్డి తన ప్రభావాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నంలో కృతకృత్యులు అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి ఇక్కడ తొర్రూరులో కూడా రెబల్ అభ్యర్థుల యొక్క బెడద మాత్రం ఇక గతంలో ఉండేది. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ 2 నియోజకవర్గాలు అంటే పాలకుర్తి నియోజకవర్గము అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో రెబల్ బెడద ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకుముందు చెప్పినట్టుగా మంత్రులు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ మంత్రాలు కూడా కొద్దిగా ఫలించినట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి రెబల్స్ కే కొంత ఇన్ఛార్జ్ అంటే వార్డులకు ఇన్ఛార్జ్లుగా పెట్టినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రెబల్స్ బెడద కొంత తగ్గినట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం
మొత్తం 16కు సంబంధించి మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ కాంగ్రెస్ 7 నుండి 8 అలాగే 9 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ 4 నుండి 6 గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరులు 2 గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు డోర్నకల్ కూడా కొంత ఆసక్తికరంగానే మారుతుంది. డోర్నకల్లో కూడా ఇక్కడ ప్రస్తుతానికి డోర్నకల్లో మొత్తం రైట్ 15 స్థానాలకు జరుగుతుండగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా చూసినట్టయితే మహబూబాబాద్ లో సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ మహబూబాబాద్ కూడా 36 అంటే అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో 36 మున్సిపల్ కౌన్సిల్ వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా ప్రస్తుతానికైతే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ గానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ లో కొంత స్థానికంగా ఉన్నటువంటి అసమ్మతి కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఇండివిజువల్గా మాట్లాడుకుంటున్న క్రమంలో కూడా అండ్ వీ కెన్ సెన్స్ ఎంత స్థాయిలో ప్రజల నుంచి మద్దతు వస్తుందంటే ఏకంగా ఇప్పటి వరకు మున్సిపల్ పోర్లో గెలుపు ఎవరిది అని చెప్పి ఆర్టీవీ పోల్ పెడుతూ ఉంటే